రాచకొండ రహస్యం, గుట్టల కేంద్రంగా ఫ్రీలాన్స్ దందా, కస్టమర్లకు డబుల్ సేల్ ల్యాండ్స్, గుంట నుంచి 2 ఎకరాల వరకు 100 కోట్ల సొమ్ము వసూలు. జయ గ్రూప్ పైన అనుమానం, క్యూలో మరికొన్ని కంపెనీలు, పాస్బుక్స్ పొందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, షూరిటీగా ఆకుల రాజయ్య భూములు. రాచకొండ గుట్టల్లో ఆకుల రాజయ్య అనుకో కొనుగోలు చేసిన, మ్యుటేషన్ చేయించుకోకుండా వదిలేసిన భూములపై కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల కన్ను పడింది. బ్రోకర్లు, ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో ఏనాడో భూములు అమ్మేసుకున్న రైతులకే తిరిగి పాస్ పుస్తకాలు ఇప్పించి అనంతరం వాటిని కొనుగోలు చేశాయి. ఆ తర్వాత వారు చేపట్టిన ప్రాజెక్టులో ఫ్రీలాన్స్ పేరిట 100% డబ్బులు చెల్లించిన వారికి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. నల్గొండ జిల్లా ప్రస్తుత గట్టుపుల్ మండలం సోమరాజ్గూడ్లో వందలాది మంది కస్టమర్లకు ఈ భూములను అమ్మేశారు. కనీసం ఆ భూములు ఎక్కడ, వాటి సరిహద్దులు ఏంటి, కనీసం ఎటువైపు ఉన్నాయి అన్న విషయాలు ఏవి తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేశారు. ఇట్లాంటివి చాలా జరిగినాయి. దాని కండిషన్ 2వ పేజీలోనే ఉంది కదా. ఇగో భారీ ప్రాజెక్టులను చేపట్టడం, ఆ తర్వాత ఫ్రీలాన్స్ పేరిట కోట్లు వసూలు చేయడం ఈ మధ్య కంపెనీలకు ఫ్యాషన్గా మారింది. హైదరాబాద్ చుట్టూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ఇదంతా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తి చేయకుండా కంపెనీలు చేతులెత్తేసిన ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. రాచకొండ, సోమరాజుగూడ గుట్టల కేంద్రంగా కొన్ని కంపెనీలు ఇలాంటి దందాన్ని నడిపించినట్లు తెలుస్తుంది. భూమిని చూడకుండానే ఉన్నారంటే వీళ్ళంతా పైసలు ఎక్కువై ఉన్నోళ్ళు ఇంకెవరు లేరని అనుకోవచ్చు. లేదు అంటే రెండో విషయం ఒకటి, చాక్లెటో బిస్కెటో ఉన్నప్పుడే మనం కరెక్ట్గా షాప్కి పోయి అది ఎట్లున్నది ఏంది, దాని మీద డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయింది, ఎక్స్పైరీ డేట్ అయిందని చూసుకొని కొంటాం. అట్లాంటిది ల్యాండ్ అబ్బా ఎంతో కొంతమందికి, కామన్ పీపుల్కి, నాలాంటి వాళ్ళకి ఎంతో కష్టపడితే 5 లక్షలు 10 లక్షలు సేవ్ చేసుకుంటాం, కొన్ని సంవత్సరాలు కష్టపడి. ఆ తర్వాత తీసుకుపోయి దాన్ని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న చేతిలో పెట్టి, అప్పుడు బాబు మాకు ఎంత ఇదిగో దీనికి ఎంత వస్తుంది, మా వచ్చేటువంటి జీతాలకి మాకు ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది అనేది చూసుకుని దాని సైజులో దాని తగ్గట్టుగా కొనుక్కుంటాం కదా. డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్లో చేసుకొని నీ ల్యాండ్ ఏడున్నది, నీ ఇల్లు ఏడున్నది అని నీకు తెలియకుండా ఎట్లా ఇచ్చారు భయ్? అది అనాలోచితమా, ఆలోచితమేనా? లేదంటే పైసలు ఎక్కువైనాయని చెప్పేసి ఎడబడతాడా, సాయా పోన్లే ఆడోడు వాడు ఉంటుందని చెప్పేసి కొనేసుకున్నారా చూడకుండా? బాధ అనిపిస్తుంది అబ్బా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. అంటే పైసలు పుక్కట్లో ఎట్లా వేస్ట్ చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకోవాలంటే ఇట్లాంటివన్నీ చూడాలన్నమాట. శంకర్పల్లి, చేవెళ్ళ, ప్రజ్ఞాపూర్, సదాశివపేట్, షాద్నగర్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు వంటి ప్రాంతాల్లో ప్లాట్లు, కొంపల్లి, కేపీహెచ్బీ కాలనీ, ప్రగతి నగర్, చందానగర్, ముత్తంగి, నిజాంపేట, రాయదుర్గం, లింగంపల్లి, సర్దార్ పటేల్ నగర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు. అందమైన బ్రోచర్లతో కంపెనీలు ఆకట్టుకున్నాయి. ఫ్రీలాన్స్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే సగం ధరకే సొంతిండ్లు వచ్చేస్తాయి అంటూ బురిడి కొట్టించాయి. 100% డబ్బులు చెల్లిస్తే 4 ఏళ్ల తర్వాత ఫ్లాట్ను రిజిస్టర్ చేస్తాం, చెల్లించిన అమౌంట్కు రెట్టింపు విలువ కలిగిన వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేస్తామంటూ నమ్మించారు. దీంతో కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఫ్రీలాన్స్ కింద కంపెనీలకు డబ్బులు చెల్లించారు. ఆ డబ్బులు గ్యారంటీగా సోమరాజుగూడలో గుట్టలను రిజిస్ట్రేషన్ చేశారు. కనీసం ఆ ల్యాండ్ ఎక్కడున్నదో కూడా కస్టమర్లు చూడలేదు. ఏదైనా కొనే ముందు కనీసం సర్వే చేయించుకోవడం, హద్దురాళ్ళు పాతడం, అవసరమైతే రాత్కడీలతో ఫెన్సింగ్ వేయించడం మామూలే. అలాంటిదేం లేకుండానే లక్షలు చెల్లించిన వారికి గుంటల్లో భూమిని అంటగట్టారు. ఒక్కొక్కరికి గుంట నుంచి ఎకరం వరకు ఈ గుట్టల్నే గ్యారంటీ కింద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ భూములని ఏనాడు అమ్మేసిన వన్న వాస్తవాన్ని కస్టమర్ల దగ్గర దాచిపెట్టారు. మరీ దారుణం. రాచకొండ గుట్టలో ఆకుల రాజయ్య అనుకో కొనుగోలు చేసి మ్యుటేషన్ చేయించుకోకుండా వదిలేసిన భూములను కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలు చేశాయి. బ్రోకర్లు, ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో ఏనాడు భూములు అమ్మేసుకున్న రైతులకే తిరిగి పాస్బుక్లు ఇప్పించి ఆ తర్వాత తహసీల్దార్లు, ఆర్ఐలు, ధరణి ఆపరేటర్లు మేనేజ్ చేసుకుని వారిని దక్కించుకున్నాయి. ఇగో ధరణిలో మోసాల గురించి మనం మాట్లాడతాం కదా, ధరణి ఆపరేటర్ ఒక్కడు తెలుసుంటే చాలు ఎన్ని 100 కోట్ల స్కామ్ చేయొచ్చనే. ఇగో ఇదే డీటెయిల్. మొదటి సేల్ డీడ్కే హక్కులో వస్తాయని తెలిసిన కొనుగోలు చేశాయి. ఆ తర్వాత వారు చేపట్టిన ప్రాజెక్టులో ఫ్రీలాన్స్ పేరిట 100% డబ్బులు చెల్లించిన వారికి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. గుట్టలు, వాగులు, వంకలుగా ఉన్న భూములను అంటగట్టారు. నల్గొండ జిల్లా ప్రస్తుత గట్టుప్పల్ మండలం సోమరాజుగూడలో వందలాది మంది కస్టమర్లకు ఆ భూములను అమ్మేశారు. కనీసం ఆ భూములు ఎక్కడ, వాటి సరిహద్దులు ఏంటి, కనీసం ఎటువైపు ఉన్నాయి అన్న విషయాలు ఏవి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేశారు. వారికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించారు. ఆఖరికి రైతు బంధు సొమ్ము ఖాతాలో పడేటట్లు చేశారు. ఫ్రీలాన్స్ కింద 100 కోట్ల వసూలు చేసి ఆ తర్వాత కంపెనీ బోర్డులు తిప్పేశాయి. ఇది వాస్తవమే కదా. ఇగో ఇదే దీనికే సంబంధించినటువంటిది. షాలుసింగ్కి సర్వే నెంబర్ 165లో ఎకరం, దుండె రజకలకు సర్వే నెంబర్ 165లో 0.03 అంటే 3 గుంటలు భూమి.
ఇలా గుంట నుంచి ఎకరం వరకు విస్తీర్ణాలతో కూడిన రిజిస్ట్రేషన్లు లెక్కలేని జరిగాయి. ఇవన్నీ హైదరాబాద్లోని కంపెనీలు అమ్మినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. అలాగే సర్వే నెంబర్ 180/3/1లో 20 గుంటల భూమి, సర్వే నెంబర్ 174/2/1లో ఒకరికి 3 గంటల భూమి, సర్వే నెంబర్ 188 కింద ఎకరం వంతున ఇక ఫ్రీలాన్స్ కింద కొనుగోలు చేసిన వారి రైట్ ప్రైవసీ కింద ఎవరికి వారి పేర్లు కనిపించకుండా చూసుకోవడం గమనార్హం. అంటే మనిషి పైసలు ఎక్కువైనప్పుడు లేదా ఉన్న పైసల్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనేటువంటిది వాస్తవం. ఒకటి చిన్న లాజిక్ అబ్బా, బ్రౌన్ బ్రెడ్. నేను ఎందుకు బ్రెడ్ అని గుర్తు చేస్తున్నా అంటే నేను బ్రెడ్ తింటా, ఎస్పెషల్లీ బ్రౌన్ బ్రెడ్. నేను బ్రెడ్ కొనుక్కునేటప్పుడు అది ఏ రోజు ఫ్రెష్ బ్రెడ్డా కాదా, కొన్న డే నుంచి ఎన్ని డేస్లో ఎక్స్పైరీ అయిపోద్ది అనేటువంటి నేను చూసుకుంటా. అండ్ దట్టు బ్రౌన్ బ్రెడ్ మ్యానుఫ్యాక్చర్స్లో 4 ఉన్నారు. ఆ 4లో ఎవడి బ్రౌన్ బ్రెడ్ బాగుందో ఫస్ట్ తిన్నప్పుడు నేను చెక్ చేసుకొని వాడి దగ్గరే కొనడం మొదలెట్టిన. వేరే కూడా మధ్య మధ్యలో ట్రై చేశా, బ్రాండ్ మార్చి టేస్ట్ ఎలా ఉంది ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని మెత్తగా ఉందా గట్టిగా ఉంటుందా ఎట్లుంటుందా అనేది చూసుకొని నేను కొనడం మొదలుపెట్టిన. ఒక ఫుడ్ విషయంలోనే, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలోనే మనం ఇలా చేస్తున్నాం కదా. కంపారిటివ్లీ మనీ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ నువ్వు కష్టపడి సంపాదించుకున్న రూపాయి పోగేసుకొని చేసుకున్నటువంటి దాంట్లో ఇట్లా దొంగల దగ్గర లేదంటే ఇట్లా కనీసం ఎంక్వైరీలు చేసుకోకుండా, నీ ల్యాండ్ ఎక్కడ కొంటున్నావు నువ్వు చూసుకోకుండా, నీ హద్దులేందో నీకు తెలియకుండా, నీ స్పేస్ ఎక్కడ అనేది నీకు తెలియకుండా ఎట్లా కోట్లు పోగేసుకొని ఎట్లా కోట్లు మీరు వాళ్ళ మీద వడేసిర్రు. నాకు తెలిసి మన బ్యాంకింగ్ సెక్టార్లో దేర్ ఇస్ వన్ ఆప్షన్, మీరు తీసుకుంటున్నటువంటి లోన్ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, లేదా మీరు కొంటున్న ప్రతి వస్తువు ఇంక్లూడింగ్ ల్యాండ్ మీరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అవి కూడా ఎంక్వైరీలు చేసుకోండి. ఎన్ని సంస్థలు అలాంటి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా ఎంక్వైరీ చేసుకుని ఆ తర్వాత స్టెప్స్ వేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మా గుండంకులు ఊరికేనే చెప్పలే. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బా, లేదంటే చాలా కష్టాలు ఎదురు చూడాల్సి వస్తుంది. బిల్డాక్స్కు 3.96 కోట్ల పెనాల్టీ. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లో ప్రాజెక్టు వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు. దిశ ఎఫెక్ట్ మొన్న రాష్ట్రమే చదివినాం, వీళ్ళు ఇస్తున్న దొంగ లేఅవుట్లు అని చెప్పేసి. రైట్, ఇగో ఇట్లాంటి చాలా అంశాలు ఎన్ని బయటకు వచ్చినా కానీ జనాలకు ఇంకా అర్థమైతలేదు. అంటే దాన్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు నాకు. 2-3 రోజుల్లో వర్షాలు ఉత్తర తెలంగాణలో కురిసే ఛాన్స్, ఓ మోస్తరుగానే కురుస్తాయని ప్రకటన. ప్రజలకు తాత్కాలిక రిలీఫ్, వాతావరణ శాఖ వెల్లడి. వర్షం పడితే కొంచెం ఎక్కడో చోట ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతాయి, దానివల్ల చాలా మంచి అయితే జరుగుతుంది. రానున్న 2-3 రోజుల్లో వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తోంది ఇక్కడ. సో ఒకవేళ వర్షం పడ్డా ఏ రోజు పడితే చూడండి, ఏప్రిల్ 7, 8